నదుల అనుసంధానం ఆగదు. నదుల అనుసంధానాన్ని చేపట్టి తీరతాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానానికి ఉపక్రమించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి సమర్థ నిర్వహణ అంశంపై అసెంబ్లీలో చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో నదుల అనుసంధానం చేస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుందని చెబితే సురేష్ ప్రభు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఫర్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపడతారు. తర్వాత గంగా కావేరిని అనుసంధానించే ప్రక్రియ చేపట్టనున్నారు. అందుకే దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానాన్ని చేపట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెబుతున్నా. కృష్ణా గోదావరి నదుల నుంచి ఈ సీజన్లో ఇప్పటి వరకు 3782 టీఎంసీ జలాలు సముద్రంలోకి వృధాగా పోయాయి. ఒక గోదావరి నుంచే 2882 టీఎంసీ జలాలు, కృష్ణా నుంచి 892 టీఎంసీ జలాలు సముద్రంలో కలిసిపోయాయి. గోదావరి నుంచి రోజు 50 టీఎంసీ, కృష్ణాలో రోజు 24 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ ఏడాది మొత్తంగా గోదావరి నుంచే 5000 టీఎంసీ జలాలు సముద్రంలో కలుస్తుందని అంచనా. ఇలాంటి సమయంలో 200 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి బనకచర్లకు తీసుకువెళితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. అన్ని రాష్ట్రాలు అంతర్గతంగా తమ రాష్ట్రాల్లోని నదుల అనుసంధానం పూర్తి చేస్తే ప్రపంచానికి ఆహార ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. వంశధారల వరద వస్తే పెన్నా నది ద్వారా సోమశిల, కండలేరులో నీటి నిల్వ చేసుకునేలా పరిస్థితి వస్తుంది. వంశధార, నాగావళి నదులను అనుసంధానిస్తాం. గోదావరి నుంచి కృష్ణా నీళ్లను పొదుపు చేసుకుని ఇతర ప్రాంతాలకు వాడుకోవచ్చు. కావాల్సిన జలాలు విద్వేషాలు కాదని పొరుగు రాష్ట్రాలు అర్థం చేసుకోవాలి. సముద్రంలోకి పోతున్న జలాలు సద్వినియోగం చేసుకుంటే తెలుగు రాష్ట్రాలకే ప్రయోజనమని గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జలాలు సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టినా సాగునీటి ప్రాజెక్టులు కట్టి నీళ్ళిస్తేనే నాకు ఎక్కువ తృప్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. భూగర్భాన్ని జలాశయంగా మార్చుకుని ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో 202 గ్రామాల్లో 20 మీటర్ల కంటే దిగువన నీరు ఉంది. ప్రకాశం జిల్లాలోనూ అదే పరిస్థితి. ఏపీ రిమ్స్ పోర్టల్ ద్వారా అవేర్ ద్వారా రియల్ టైంలో నీటి నిల్వలు, ఇతర అంశాలపై సమాచారం సేకరిస్తున్నాం. సెన్సార్ల ద్వారా రిజర్వాయర్లలోని నీటి నిల్వల్ని, రెయిన్ గేజ్ల ద్వారా వర్షపు నీరు, సాయిల్ మాయిశ్చర్ లాంటి అంశాలను తెలుసుకుంటున్నాం. రిజర్వాయర్లు, ఫ్లడ్ మేనేజ్మెంట్, గ్రౌండ్ వాటర్తో రియల్ టైంలోనే సమర్థ నీటి నిర్వహణ చేస్తున్నాం. సాగునీటికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి భద్రత కల్పిస్తే అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇది కియా కార్ల ఫ్యాక్టరీ విషయంలో నిజమైందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.